వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాలు కార్యక్రమం. సో ఈ కార్యక్రమంలో ప్రధానంగా డాక్టర్ సతీష్ గారు ఐఆర్ఎస్సితో నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీకు కెరియర్కి సంబంధించి కానీ జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించి కానీ ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కాల్ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే నెక్స్ట్ ఈరోజు అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ 9 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ ఇంజనీర్స్ డే అనమాట. సో హ్యాపీ ఇంజనీర్స్ డే అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పేరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో ఆయన గురించి సతీష్ గారి మాటల్లో విందాం. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా, మీరు ఇంజనీర్ కాబట్టి హ్యాపీ ఇంజనీర్స్ డే. డెఫినెట్గానండి. అంటే ప్రతి ఇంజనీర్ కూడా అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి తెలుసుకోవాలండి. అంటే సపరేట్గా ఎపిసోడ్ చేయాలి, బట్ సమయభావం లేకపోవడం వల్ల నేను ఇందులోనే కొంత టైం తీసుకోక తప్పదు ఈరోజు. సో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పుట్టినటువంటి రోజు ఏదైతే మనకి 15 సెప్టెంబర్ 1862లో ఆయన జన్మించడం జరిగింది. మనం ఆ రోజునే ఇంజనీర్స్ డే కింద మనం చెప్పుకుంటామండి. యాక్చువల్గా ఏంటంటేనండి, అలా ఇంజనీర్స్ అన్న పదానికి కొంచెం మనం బ్రీఫ్లోకి వెళ్ళినట్లయితే మనకి ఇండిపెండెన్స్ రాకముందు బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు ఒక 200 ఇయర్స్ 1947కి ముందు ఒక 200 ఇయర్స్ వాళ్ళు మనల్ని పాలించారండి, ఈస్ట్ ఇండియా కంపెనీ అని. అదంతా హిస్టరీ. సో అప్పట్లో ఏంటంటేనంటే మనకి సైన్స్ ఉంది తప్ప ఇంజనీరింగ్ లేదు ఎక్కడ. సో ఫస్ట్ మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు పాలించేటప్పుడు సర్వే చేయడానికి, వరదలు వచ్చి కొట్టుకుపోవడానికి, వాటర్ పొల్యూట్ అయిపోయి శానిటేషన్ చేయడానికి, ఇలాంటి వాటికి ఫస్ట్ అసలు ఒక ఇంజనీర్స్ మనకు అవసరం అయ్యారు. అప్పట్లో యూకేలో ఉండి వాళ్ళు యూకే నుంచి మనకు చేసినప్పటికీ కూడా, అంటే యూకేలో జనరల్గా ఉన్న ఇంజనీరింగ్ టెక్నాలజీ ఉంది తప్ప మనకి ఇండియాలో లేదు. మొట్టమొదటిసారిగా అలా ఇంజనీరింగ్ అన్నది ఏదైతే మనకు ఉందో ఆ ఇంజనీరింగ్ కాలేజెస్ని మొట్టమొదటిగా సర్వేయింగ్ చేయడానికి వాటికి స్టార్ట్ చేసి రూర్కీలో మనకి ఏదైతే ఇప్పుడు ఐఐటి అని చెప్తున్నామో అది సర్వేయింగ్ చేశారు, తర్వాత సివిల్ ఇంజనీరింగ్ కింద మార్చారు, తర్వాత రూర్కీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నారు, తర్వాత ఐఐటి రూర్కీ అయింది. అట్లాగా ఆల్మోస్ట్ మీకు ఒక 150 సంవత్సరాల క్రితమే పెట్టారండి కాలేజ్. అది ఇట్స్ ఓల్డెస్ట్ కాలేజ్ అండి ఇండియాలో, అది ఫస్ట్ది. ఇప్పుడు ఐఐటి రూర్కీ అన్నది ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే. తర్వాత మళ్ళీ మెకానికల్ ఇంజనీరింగ్ అవసరం అయ్యారు. ఇప్పుడు 1840స్లో ఇప్పుడు పెట్టారండి, 1847. తర్వాత 1855 ఆ టైంలోకి వచ్చేసరికి మెకానికల్ ఇంజనీరింగ్ కూడా మనకి కావాలి అనే ఉద్దేశంతో పూణే ఇంజనీరింగ్ కాలేజ్ ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నామో మన పూణేలో మెకానికల్ ఇంజనీరింగ్తో అప్పుడు స్టార్ట్ చేశారు. తర్వాత బ్రిటిషర్స్ ఏం చేశారంటే వెస్ట్ బెంగాల్లో అక్కడ పెట్టుకుని తర్వాత ఇప్పుడు అన్నా యూనివర్సిటీ మనకి గుండీలో ఏదైతే మనకు ఉందో అది. ఇట్లాగే ఏవైతే మనకి కాలేజెస్ ఉన్నాయో తర్వాత నెమ్మదిగా ముంబై యూనివర్సిటీ అని, కలకట్టా యూనివర్సిటీ, జాదవ్పూర్ యూనివర్సిటీ, ఇలా ఇంజనీరింగ్ కల్చర్ అనేది వచ్చింది. అసలు ఇంజనీరింగ్ ఎందుకు అవసరం వచ్చింది అంటే మనం ఏదైతే సైన్స్లో నేర్చుకుంటాం, అసలు ఇంజనీరింగ్ అనే దానికి డెఫినేషన్ అంటే పూర్తిగా ఇప్పుడు నేను చెప్పడానికి ఎపిసోడ్లో కుదరదు, కానీ మన సైన్స్ ఏదైతే నేర్చుకుంటాం, ఇప్పుడు ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ నేర్చుకున్నాం మనం, దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేయాలంటే అలాగా ఇప్పుడు మనం రేడియో తరంగాలు తెలుసుకున్నాం, బట్ శాటిలైట్ ఉంది, దీన్ని శాటిలైట్ కింద తయారు చేయాలంటే ఇంజనీర్స్ కావాలి. అంటే మనం తెలుసుకున్న సైన్స్ ప్రిన్సిపల్స్ని ప్రాక్టికల్గా అప్లై చేస్తూ సొసైటీకి ఉపయోగపడే విధంగా చేయడమే ఇంజనీర్స్ పని. సైన్స్ని కన్వర్ట్ చేయడం ప్రాక్టికల్గా, అది మనకి వస్తుందంట అది. సో ఇది చాలా గ్రేట్ ఫీల్డ్ అండి. ఆ అప్లికేషన్స్ అనేది మొట్టమొదటిసారిగా దానికి ఆ వన్నె తెచ్చింది, లేకపోతే దానికి ఉన్నట్టు ఇంపార్టెన్స్ తెచ్చింది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. ఆయన 15 సంవత్సరాల వయసులోనే ఫాదర్ చనిపోయారు. అయినప్పటికీ కూడా చాలా కర్నూలులో ఇప్పుడు మోక్షగుండం అనేది ఊరు పేరండి, అది మన ఆంధ్రప్రదేశ్ యాక్చువల్గా అది. తర్వాత ఆయన కర్ణాటకలో వెళ్ళిపోయారు. కర్ణాటక నుంచి తర్వాత ముదనహాలి అనే ప్లేస్ ఉన్నారు, అక్కడ చదువుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏదైతే మన పూణేలో యూనివర్సిటీ చెప్తున్నాం మనం, అప్పట్లో కర్ణాటకలో కాలేజెస్ ఉండే కాదు, అక్కడికి వెళ్ళి అక్కడ చదువుకుని తర్వాత పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్లో మహారాష్ట్రలోనే ఉద్యోగం చేస్తూ అసలు ఇరిగేషన్ సిస్టమ్ని కనిపెట్టిందే ఈయన. అసలు ఇరిగేషన్ సిస్టమ్ ఏదైతే మనం ఇప్పుడు చూస్తున్నాం మనం, అసలు ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ పెట్టి దాంట్లో ఆయన ఇరిగేషన్ చేయడం, తర్వాత బ్లాక్ సిస్టమ్ అని ఇరిగేషన్ ద్వారా చేయడం, ఆనకట్ల కట్టడం చూసారు, వీర్స్ అంటారు, ఆటోమేటెడ్ వీర్ గేట్స్ కట్టడం కానివ్వండి, లేకపోతేనేమో పెద్ద పెద్ద డ్యామ్స్, కేఆర్ఎస్ డ్యామ్ అని కానీ, ఇలాంటి ఎన్నో రకాలైనటువంటి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి ఎన్నో రకాల కొత్తదనంగా ఉన్నటువంటి ఎన్నో చేశారండి ఆయన. ఉదాహరణకు చెప్పాలంటే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మీరు చూసినట్లయితే అప్పట్లో నిజామ్స్ ఉండేవాళ్ళండి. మనకి మూసీ నది విపరీతంగా వాటర్ ఎక్కువగా ఫ్లో అయ్యేది, వరదలు వచ్చేసేది. ఆ మూసీ రివర్కి డిజైన్ చేసింది ఆయనే. రిటైర్ అయిన తర్వాత పిలిపించారు నిజామ్స్ అప్పట్లో. అట్లాగే ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ ఉందండి, ఇండస్ట్రియలైజేషన్లో కూడా ఈయన ఉన్నాడు ఆయన. ఇప్పుడు మైసూర్ బ్యాంక్ అని ఏదైతే అప్పట్లో పెట్టిన బ్యాంకింగ్, అసలు బ్యాంక్ ఒకటి కావాలి, బ్యాంకింగ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఈయనే. ఇప్పుడు మన సోకాల్డ్ ఏదైతే మనం చూస్తున్నామో బ్యాంకింగ్ సిస్టమ్ ఫస్ట్ ఇనిషియల్గా ఇంట్రడ్యూస్ చేసింది ఆయనే. అలాగే ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రీస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి ఈయనే. ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి, మైసూర్ స్టీల్ ఫ్యాక్టరీ, ఇప్పుడు మైసూర్ స్టీల్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అది కానివ్వండి. ఇప్పుడు డ్యామ్ ఫస్ట్ మొట్టమొదటిగా డ్యామ్ ఒకటి కట్టాలి, కడితే వాటర్ స్టోరేజ్ అవుతుంది, రిజర్వాయర్స్ ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్ వచ్చిందే ఆయన ద్వారానే. ఇప్పటికే ఉన్నటువంటి కర్ణాటకలో ఉన్నటువంటి డ్యామ్స్ కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి డ్యామ్స్ ఏవైతే ఉన్నాయో
అలాంటి డ్యామ్స్ కూడా ఆయన ఉన్నవి ఇప్పుడు కూడా ఫంక్షన్లో ఉన్నాయండి. ఆ డ్యామ్స్ వాళ్ళు డిజైన్ చేసినట్టు ఈజ్ అ గుడ్ డిజైనర్ అనమాట అండి. అట్లాగా మైసూర్ని మోడర్న్ మైసూర్, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మైసూర్ అంటారండి. అలాగే మోడర్న్ ఇండస్ట్రియలైజేషన్, ఫాదర్ ఆఫ్ ది మోడర్న్ ఇండస్ట్రియలైజేషన్ అని చెప్పేసి ఇలా చాలా రకాల బిరుదులు ఉన్నాయండి ఆయనకి. సతీష్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ, కాల్స్ ఉన్నాయి తీసుకుందాం. కవిత గారు తిరుపతి నుంచి సిద్ధంగా ఉన్నారు. కవిత గారు నమస్తే అండి. నమస్తే మ్యామ్. నమస్తే సార్. ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. సార్ నమస్తే సార్. మీ వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతున్నాయి సార్ యూత్ కి. యాక్చువల్లీ నేను మీ వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను సార్. ఇక్కడ స్మాల్ డౌట్ ఏంటంటే, మా అబ్బాయి 10th చదువుతున్నాడు తిరుపతి, సిబిఎస్ఈ చదువుతున్నాడు. ప్రాబ్లం ఏంటంటే తను బట్టి పట్టడం నాకు రాదు, బట్టి పట్టే నేను ఫోకస్ చేయలేను, నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను అంటున్నాను సార్. మీ గైడ్ ఏంటి సార్? యాక్చువల్లీ చిల్డ్రన్స్ కి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఏం మెథడ్ యూజ్ చేస్తే వాళ్ళు, అంటే తను డిసప్పాయింట్ అవుతున్నాడు అనమాట. పక్కనోడు వచ్చేసి తను బట్టి 76 అలా చేస్తున్నాడు, తను బట్టి పట్టలేను, నాకు 70 వస్తుంది యావరేజ్, నేను ఎంత కష్టపడినా నాకు మార్కులు రావట్లేదు. నాకు అర్థమైందండి, మీ క్వశ్చన్ అర్థమైందండి, నాకు అర్థమైంది. కాదండి, బట్టి పట్టవలసిన అవసరం అసలు లేదండి. ఇప్పుడు 10th క్లాస్ అయినా, అది 9th క్లాస్ అయినా, లేకపోతే హయ్యర్ స్టడీస్లో కానీ అండర్స్టాండ్ చేసుకుని కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉన్నాడు ఎవడైనా ఓరుగా రాయొచ్చు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ని బట్టి పట్టడం ఏముంటుంది, ఫిజిక్స్ని బట్టి పట్టడం, కెమిస్ట్రీని అతనికి బట్టి పట్టను అన్నాడు కూడా అండర్స్టాండ్ చేసుకుని కూడా రాయొచ్చు. అండర్స్టాండ్ కూడా అవ్వదు. అండర్స్టాండ్ అయినోడికి బట్టి పట్టడం అన్న కాన్సెప్ట్ రాదండి. అండర్స్టాండ్ అయినటువంటి వ్యక్తులకు కూడా మార్కులు వస్తాయి. ఇప్పుడు అది ఎలాంటి, అది గ్రాడ్యుయేషన్ అవనివ్వండి, లేకపోతే 11th 12th అవనివ్వండి, లేకపోతే ఇంకోటి అవనివ్వండి, ఏదో సాంస్క్రిటో లేకపోతే హిందీయో లాంటివి అయితే గుర్తుపెట్టుకుని కాన్సెప్ట్ ఉంటుంది తప్ప, ఇప్పుడు సోషల్ ఉందని అర్థం కావాలి. అది అంటే అర్థం చేసుకోకుండా బట్టి పట్టమని అసలు ఎవరో చెప్పడండి, నేనే కదండి, అసలు ఎవరో చెప్పరు, ఏ టీచరు చెప్పడం. అది అర్థం చేసుకుని విధానంగానే సరిగ్గా ఉన్నట్లయితే, సరిగ్గా రాసినట్లయితే మార్కులు వస్తాయి. సరే 4 మార్కులు తక్కువ వచ్చినాయి, 3 మార్కులు తక్కువ వచ్చిన విషయం పక్కన పెడదాం. అందువల్ల బట్టి పట్టి రాయమని ఎవరో చెప్పరో, బట్టి పట్టవలసిన అవసరం కూడా లేదు. ప్లస్ మార్కులు రావాలంటే బట్టి పడితేనే రావు, బట్టి పట్టకుండా అండర్స్టాండ్ చేసుకున్నా కూడా మార్కులు వస్తాయి. అందువల్ల ఏంటంటే అది అతనికి సరిగా కాన్సెప్ట్స్ అర్థం కాకపోవడం వల్ల బట్టి పట్టవలసిన అవసరం వచ్చిందా, లేదా బట్టి పట్టడానికి బద్దకించి కాన్సెప్ట్స్ వచ్చని చెప్పి వాడికి అనుకుంటున్నాడా? అందువల్ల కాన్సెప్ట్ వచ్చినటువంటి వ్యక్తి ఎవడో బట్టి పట్టవలసిన అవసరం ఉండదు. జనరల్గా అలాంటి సందర్భం ఎక్కడా కూడా రాదు. ఇప్పుడు చాలామంది ఎగ్జామ్స్ రాస్తారండి 10th కానీ, ఇంకోటి కొంతమంది బట్టి పట్టుకోవచ్చు, బట్టి పట్టకుండా కూడా చేయొచ్చు. అలా బట్టి కాన్సెప్ట్ తప్పంటది. ఏదైనా లాంగ్వేజెస్ కానీ, లేకపోతే ఇంకోటి అయితే వేరే విషయం కానీ, సైన్స్ లాంటి సబ్జెక్ట్స్ని, లేకపోతే సోషల్ ఇలాంటి సబ్జెక్ట్స్ని బట్టి విధానం కరెక్ట్ కాదు. అలాంటి అలవాట్లు చేయొద్దు. మీరు వాడు నేర్చుకుని రాయమనండి, చూడకుండా రాయడం రావాలి కదా, వర్తే సరిపోదు కదా, రాయడం రావాలి. రైటింగ్ స్కిల్ ఈజ్ డిఫరెంట్, ప్రజెంటేషన్ స్కిల్ ఈజ్ డిఫరెంట్, బట్టి పట్టడం వేరు. ఈ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, ఈ పదాలన్నీ వేరు పదాలు ఇవన్నీ. సో అందువల్ల బట్టి పట్టవలసిన అవసరం అయితే లేదండి వాళ్ళకి. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాము. శ్రీనివాస్ గారు తుని నుంచి. హలో, నమస్తే మేడం గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. మేము తుని నుంచి మాట్లాడుతాం సార్. అదే మా అమ్మాయి మా ఇంటర్మీడియట్ బైపీసీ చేసేసారు మేడం గారు. అదే సార్తో మాట్లాడదాం చెప్పేసానండి. చెప్పండి, వింటున్నారు. క్వశ్చన్ ఏంటో అడగండి. సార్ నమస్తే సార్. క్వశ్చన్ అడగండి. సార్ మా అమ్మాయి ఇంటర్మీడియట్ చేసేస్తారు బైపీసీ గ్రూప్. ఓకే, హలో. అవునండి, చెప్పండి, మీ డౌట్ ఏంటి చెప్పండి. సార్ వినిపిస్తుంది శ్రీనివాస్ గారు, చెప్పండి, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి. అదే మా అమ్మాయి డిగ్రీ మా ఇంటర్మీడియట్ బైపీసీ చేసేస్తారు, ఎంసెట్ కూడా రాశారండి. అది మరి ర్యాంక్ 48,000 వచ్చింది సార్. అదే మరి డిగ్రీ బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవుదాం అనుకుంటారండి, ఎక్కడ జాయిన్ అవ్వాలి ఏంటి అని చెప్పేసాను సార్. అవునండి, నర్సింగ్ అనేది జనరల్గా మీకు నీట్ స్కోర్తో కూడా నర్సింగ్ ఇస్తున్నారండి. ఇప్పుడు నీట్ కనీసం క్వాలిఫై అయితే ఈవెన్ ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేసి ఈ టాప్ మోస్ట్ మెడికల్ నర్సింగ్ స్కూల్స్ ఏవైతే మీకు ఉన్నాయో అవన్నీ నర్సింగ్ కోర్సెస్ కూడా బీఎస్సీ నర్సింగ్ని కూడా ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అండర్లోకి తీసుకొచ్చి ఈ ప్రీమియర్ కాలేజెస్ ఏదైతే నర్సింగ్ ఉన్నాయో మనకి భారతదేశంలో అవన్నీ కూడా ఏదైతే మనం జనరల్గా సెంట్రల్ కౌన్సిలింగ్ మనం పార్టిసిపేట్ చేస్తాం, ఎంబీబీఎస్కి బీడీఎస్కి ఎలాగైతే పార్టిసిపేట్ చేస్తామో నర్సింగ్ కూడా అదే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి వెళ్ళొచ్చు నీట్ క్వాలిఫై ఉంటే. నీట్ క్వాలిఫై కాకుండా మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే ఇంకా లోకల్గా ఉన్నటువంటి కాలేజెస్లో నర్సింగ్ జాయిన్ అవ్వాలి. లోకల్గా ఉన్న కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కొంచెం ప్రెస్టేజియస్గా ఉన్నటువంటి కొంచెం బెటర్గా ఉన్నటువంటి వాటిలో జాయిన్ అయితే బెటర్. ఏదైనా అపోలో కానీ లేకపోతే ఇలాంటి కొంచెం ప్రెస్టేజియస్గా ఉన్నటువంటి కిమ్స్ కానీ ఇలాంటి కాలేజెస్లో అలాంటి కొంచెం పెద్ద హాస్పిటల్కి అఫిలియేటెడ్గా ఉన్నటువంటి కాలేజెస్ చూసుకుని మీరు నర్సింగ్ జాయిన్ అవ్వాలి తప్ప ఎక్కడో ఏదో చిన్న టౌన్లోనే ఎక్కడో పెట్టి నర్సింగ్ కాలేజీ పెట్టి నర్సింగ్ రన్ చేస్తున్నాం అన్నటువంటి అలాంటి కాలేజీలో దయచేసి జాయిన్ అవ్వద్దండి. అంటే డెఫినెట్గా నర్సింగ్ కాలేజీకి అఫిలియేటెడ్గా కొంచెం పెద్ద హాస్పిటల్ ఉండాలి. ఉంటే కనీసం వీళ్ళకి కొంచెం ప్రాక్టికల్గా ఏదైనా ఎక్స్పీరియన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. బట్ నీట్ క్వాలిఫై అయితే మాత్రం కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ సెంట్రల్ కౌన్సిలింగ్లో మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. బాలాజీ గారు వైజాగ్ నుంచి సిద్ధంగా ఉన్నారు. నమస్తే బాలాజీ గారు.
అడగండి మీ క్వశ్చన్ ఏంటో సార్ వింటున్నారు. సార్ నమస్తే సార్. చెప్పండి. సార్ ఏంటంటే మా అబ్బాయి సార్ ఇక్కడ విజ్ఞాన కాలేజీలో ఇంజనీరింగ్ చేశారు సార్, సిఎస్సిలో. అప్పుడు ఏంటంటే వారికి మంచి కాలేజీ రాక సార్ 2020 బ్యాచ్ అనమాట. అప్పుడు ఏంటంటే కరోనా వల్ల దూరం వెళ్ళలేక కాలేజీలో పెట్టాను అప్పట్లో. అది ఏమైందంటే వాడు ఇంట్రెస్ట్ లేక 5.4 ఆ రేంజ్ లోనే జీపీఏ వచ్చి ఆగిపోయింది సార్. ఇప్పుడు ఏంటంటే వాడు ఎంటెక్ చేయాలని వాడికి ఉంది, ట్రిపుల్ కానీ ఐఐటీస్ కానీ వెళ్ళాలని వాడు చాలా ఇప్పుడు అంబిషన్తో నేను చేస్తానని ఆశపడుతున్నాడు అనమాట. ఏంటి సార్ ఏమైనా పాసిబిలిటీ ఉంటుంది సార్ మనకి? ఓకే, అర్థమైందండి మీకు క్వశ్చన్. జనరల్గా అంటే ఎంటెక్ చేయాలంటేనండి ఇండియాలో 2 ఆప్షన్స్ ఉంటాయి. కాలేజ్ గేట్ ఎగ్జామ్ డెఫినెట్గా మీరు రాస్తారు. రాసిన తర్వాత స్కోర్ వచ్చిన తర్వాత కొన్ని ఐఐటీస్, ఎన్ఐటీస్ ఎంటెక్ బీటెక్ స్కోర్ని చూస్తారు. చాలా కాలేజెస్ బీటెక్ స్కోర్ ఎంత ఉన్నప్పటికీ కూడా ఓన్లీ గేట్ స్కోర్తో ఇచ్చేస్తారు ఎంటెక్ సీటు. నిజంగా అతను మారిపోయాడు, జ్ఞానోదయం అయిపోయింది, చదివేస్తాను అని అంటే ఇప్పుడు ఆ విజ్ఞాన కాలేజీ అక్కడ ఉన్న పర్సంటేజ్ 5.5 జీపీఏ అనేది ఇంకా అసలు దేనికి పనికిరాని విధానం అది అసలు అది. బట్ నిజంగా అతను చదివి అవకాశం ఉంటే లైఫ్లో ఇంకొక సెకండ్ ఆప్షన్ అనుకుంటే డెఫినెట్గా గేట్ ఎగ్జామ్ క్రాక్ చేసినట్లయితే అసలు బీటెక్ 12th 10th మార్కులతో సంబంధం లేకుండా కూడా ప్రీమియర్ కాలేజెస్కి ఎంటెక్కి త్రూ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళే అవకాశం అయితే మనకి ఉంది. అందువల్ల అతను గేట్ ఎగ్జామ్ రాసి మాత్రమే వెళ్ళాలి, వేరే ఆప్షన్ లేదు అతనికి. గేట్ ఎగ్జామ్ రాసి చక్కగా వెళ్ళమని చెప్పండి. అసలు బీటెక్ స్కోర్తో దానికి సంబంధం లేదు. మినిమం పర్సెంటేజ్ 60% అడుగుతారు కొన్ని కాలేజీలు. మేబీ అలాంటి కాలేజీలకి అయితే కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన ఇబ్బంది అవుతుంది. కొన్ని కాలేజీలు 50% అడుగుతారు, అలాంటి కాలేజీలకు ఇబ్బంది ఉండకపోవచ్చు. సో గేట్లో కానీ ఎక్స్ట్రీమ్లీ టాప్ స్కోర్ వస్తే తప్ప అతనికి అవ్వదు. ఆ స్కోరు అతను సాధించడానికి ఎలాగన్నది ఇట్స్ డిఫరెంట్ టాపిక్. బట్ హీ కెన్ జాయిన్ ఇన్ అట్ ప్రీమియర్ కాలేజెస్ ఇన్ ఇండియా త్రూ గేట్ ఎగ్జామ్ వితౌట్ బీటెక్ గుడ్ స్కోర్. రైట్, ఇందాకది కంటిన్యూ చేద్దాం సార్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గురించి డెఫినెట్గానండి. అంటే ఆయన గురించి ఎంత తెలుసుకోవాలనిపిస్తూ ఉంటుందండి. ఇప్పుడు ఈవెన్ తిరుపతి ఘాట్ రోడ్ ఉందండి. అప్పట్లో ఆ ఘాట్ రోడ్ ఎట్లా చేయాలో తెలియకపోతే ఆయన పిలిపించి చేయించేవారండి మనం. ఇప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కింద మద్రాస్ స్టేట్లో కలిసి ఉండేదండి అంతా కూడా. ఆయన కర్ణాటకలో ఉండేవారు యాక్చువల్గా. అలాగే మైసూరుకి సంబంధించిన డెవలప్మెంట్స్ చేయడం కానివ్వండి, అసలు చాలా యూనివర్సిటీస్ అండి, ముంబై కానీ కలకట్టా కానీ చాలా యూనివర్సిటీస్ పిహెచ్డీస్ ఇచ్చినాయి ఆయనకి. గౌరవప్రధానంగా ఉన్నటువంటి పిహెచ్డీస్ ఇవ్వడం కానివ్వండి, ఆయన పేరు మీద స్టాచ్యూస్ చాలా ఎక్కువ ఉన్నాయి. విదేశాల్లో ఉన్న ప్రతి ప్రాబ్లంకి ఈయన పిలిచారండి. చూడండి, ఒక ఇండియన్ని విదేశాలు కూడా పిలిచి ప్రాబ్లం సొల్యూషన్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఒక బ్రిటిషర్స్ ఒక ఇండియన్ ఇంజనీర్ని గౌరవించి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. 1915లో మీకు నైట్ కమాండర్ అని ఒక అవార్డు ఉంటుందండి. బ్రిటిషర్స్ ఒక 5 స్టేజెస్ ఆఫ్ అవార్డ్ సిస్టమ్ ఉంటుందండి యాక్చువల్గా. అందులో ఆల్మోస్ట్ సెకండ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డు అదే మనకి ఏదైతే అప్పట్లో ఉన్న అవార్డు ఏదైతే ఉందో ఆ అవార్డు ఇవ్వడం జరిగింది. మన భారతదేశ ప్రభుత్వం కూడా భారతరత్న ఇవ్వడం జరిగింది. 1955లో మనకి భారతరత్న కూడా ఆయనకి ఇచ్చి గౌరవం ఇవ్వడం జరిగింది. ఆయన సంపూర్ణంగా 102 సంవత్సరాల పాటు ఆయన బ్రతికాడండి. ఆయన ఆల్మోస్ట్ 1962 వరకు కూడా ఆయన జీవించడం జరిగింది. సో ఆయన పేరు మీద ఎన్నో కాలేజీలు ఉన్నాయి మీకు కర్ణాటకలో. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి పేరు మీద చాలా కాలేజీలు, సార్ ఎంవి అని, లేకపోతే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి కాలేజెస్ అని చాలా కాలేజెస్ ఉన్నాయి. సో అంటే ఆయన లైఫే చూసుకున్నట్లయితే ప్రతి పేజీ కూడా ఆయన ఒక ఎకనామిస్ట్గానే ఉన్నాడు, ఒక సోషల్ యాక్టివిస్ట్ కింద ఉన్నాడైనా, ఒక సోషల్ సర్వీసు చేశాడైనా, ఒక ఇండస్ట్రియలిస్ట్ కింద ఆయన మనం చూడొచ్చు. అంటే అందువల్ల ఒక ఇంజనీరే కాదండి, మిగతా వ్యక్తులు కూడా ఆయన గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈజ్ నాట్ జస్ట్ సివిల్ ఇంజనీర్. ఒక తండ్రి చనిపోతే ఒక సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఆయన అప్పట్లో అలా ఇంజనీరింగ్ కాలేజీలో ఉండి కాదండి. ఆయన ఎక్కడో మళ్ళీ పూణే వచ్చి ఇంజనీరింగ్ చదువుకుని అక్కడ మళ్ళీ ఉద్యోగం చేసి అట్లా ఇరిగేషన్ సిస్టమ్ తీసుకురావడం కానీ, వాటర్ని కాపాడుకోవడం ఎలాగన్నది ఆ రోజుల్లోనే మరి ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఆయన కొత్త విషయాలన్నీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం, విదేశాలు ఆయన్ని పిలవడం, లేకపోతే భారతదేశంలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా ఈయన పిలిచేవారు. రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన 1 or 2 yearsకి చనిపోయినా రిటైర్ అయిన తర్వాత కూడా 90 years వరకు వర్క్ చేశాడు ఆయన. మొత్తం అన్ని రాష్ట్రాలు ఆయన సేవల్ని వినియోగించుకున్నాయి. ప్రపంచంలో ఇప్పటికీ చాలా దేశాల్లో ఆయన విగ్రహాలు ఉన్నాయండి, స్టాట్యూస్. ఒక భారతదేశంలో పుట్టిన వ్యక్తికి విగ్రహాలు ఉండడం అనేది కష్టం కదండి, రేర్ కదండి. ఇప్పుడు కొంతమంది మహాత్మా గాంధీ గారు లేకపోతే ఇలాంటి కొంతమందికి ఉన్నాయి. తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఎవరికి ఉన్నాయండి? మామూలు ఒక ఇంజనీర్కి ఉండడం అనేది గ్రేటే కదా. ఒక నార్మల్ ఒక ఇంజనీరింగ్ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, అంతే కదండి. పొలిటీషియన్ ఏం కాదు, అలా కాదు కదా. అలా అయితే ఇట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. అట్లా కాకుండా కూడా ఒక నార్మల్ ఇంజనీర్ అయినప్పటికీ కూడా అది బ్రిటిష్ వాళ్ళు మెచ్చుకుని, బ్రిటిషర్స్ టైంలో జనరల్గా మిగతా వాళ్ళని అంతగా చేయరు కదండి. అలా కూడా జనరల్గా ఆయన యొక్క సేవలో ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది తీసుకోవడం మనకి జరిగిందండి. డెఫినెట్గా
ఈరోజు ఏదైతే ఉందో ప్రతి ఎవరైతే బెంగళూరులో ఉంటారో నా సలహా అయితే మ్యూజియంస్ ఉన్నాయని ఆయన పేరు మీద డెఫినెట్గా మ్యూజియంస్ మనం వెళ్ళినట్లయితే విజిట్ చేసినట్లయితే పూర్తిగా ఆయన గురించి పూర్తిగా అవగాహన తెలుస్తుంది. ఈ తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే సెలవులు వస్తే లేదా ఆ షాపులకి వెళ్దాం ఈ షాపులకి వెళ్దాం లేకపోతే ఆ దేశం వెళ్దాం లేకపోతే ఫ్లైట్ ఎక్కిద్దాం లేకపోతే అని చెప్పి చెత్త చెదారాన్ని తీసుకెళ్తారు తప్ప ఎడ్యుకేషనల్గా ఉన్నటువంటి టూరిజం అనేది ఎడ్యుకేషన్ టూరిజం అనేది పోయింది. పేరెంట్స్కి బ్రెయిన్ ఉండదు, స్టూడెంట్స్కి అంత అవగాహన ఉండదండి వీళ్ళకి. సో ఇలాంటి మ్యూజియంస్కి తీసుకెళ్ళి చూపించడం వల్ల ఒక రకమైనటువంటి అవగాహన వస్తుంది. ఓహో ఇలాంటి వ్యక్తులు కూడా మనకు భారతదేశంలో పుట్టారా లేకపోతే ఏంటి అంతే కదా. ఇంజనీరింగ్ చదివి వాళ్ళు 100 మందిని అడిగితే మోక్షగుండ విశ్వేశ్వరయ్య గురించి ఎవరికి తెలియదు, వాడు ఇంజనీర్ చదువుతాడు అంతే. బేసిక్ థింగ్స్ అంటే అది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరా మెకానికల్ ఇంజనీరా కాదండి. అంటే అలాగే గ్రేట్ ఇంజనీర్స్ చాలామంది ఉన్నారండి మనకి భారతదేశంలో. ఆ ఇంజనీర్స్ గురించి తెలుసుకోవాలి, తెలుసుకుంటే దానికి అసలు ఇంజనీరింగ్ డిగ్రీకి వాల్యూ అయిపోయింది, అది ప్రొఫెషనల్ డిగ్రీ కింద పోయి నార్మల్ డిగ్రీ అయిపోయిందండి. దానికి ఉన్న వాల్యూ మొత్తం అంతా పడిపోయి దాన్ని అసలు ఒక రకమైన చీప్ డిగ్రీ కింద అయిపోయిందండి. ఇది దురదృష్టకరమైనటువంటి విషయం. అది ఇంజనీర్ అంటే ఎంతో గ్రేట్ ప్రొఫెషన్ కిందే మనం చూస్తాము. ప్రపంచానికి అందించి ఇంజనీర్స్లో ఇండియా నుంచి చైనా నుంచి ఆల్మోస్ట్ 40-45% ఇంజనీర్స్ మన దేశం నుంచి మనం అందిస్తున్నాం మనం. సో డెఫినెట్గా ఆ వాల్యూని మనం కాపాడుకుంటూ మనం ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పెంచుకుంటూ డెఫినెట్గా మనం మరిన్ని ఇన్నోవేషన్స్ వైపు వెళ్ళాలంటే ఇంజనీరింగ్ ద్వారా మాత్రమే అవుతుందండి. సైన్స్ వేరు, ఇంజనీరింగ్ వేరు. దానికి మధ్యలో ఉన్న బ్రిడ్జే మన ఇంజనీరింగ్ చదివినటువంటి విద్యార్థులు నేర్చుకుని దాన్ని అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, సతీష్ గారు కాలర్ తీసుకుందాం. రవికుమార్ గారు విశాఖపట్నం నుంచి. హలో మేడం. నమస్తే రవికుమార్ గారు, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి సార్, వింటున్నారు. మేడం సార్ నమస్తే సార్. చెప్పండి. హలో చెప్పండి రవికుమార్ గారు చెప్పండి. నమస్తే సార్. సార్ మీ స్పీచెస్ పేరెంట్స్ కి చాలా ఇంప్రెస్ ఉంది సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. ఏం లేదు సార్, మా పాప ఫిజియోథెరపీ చేశారు సార్, బీపీటీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ అయింది సార్. పాపకి ఎల్ఎస్ కి అబ్రాడ్ పంపిద్దాం అనుకుంటున్నాం సార్. అది యూఎస్ఏ కానీ యూకే కానీ ఏ కంట్రీ బెస్ట్ అని చెప్తానని ఫోన్ చేశాను సార్. ఫిజియోథెరపీ యూఎస్ వెళ్ళడం కొంచెం కష్టం అండి, ఎందుకంటే అక్కడ చదివిన డిగ్రీ స్టూడెంట్స్కి ఇస్తారండి కొంచెం మంచి కాలేజెస్లో. ఫిజియోథెరపీ యూఎస్ కష్టం అండి వెళ్ళడం, బట్ యూకే వెళ్ళొచ్చండి. యూకే జనరల్గా మన ఇండియన్ ఫిజియోథెరపీ డిగ్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు జనరల్గా యూకే వెళ్ళి హైయర్ స్టడీస్ అక్కడ చదువుకుని అవసరమైతే అక్కడ ప్రాక్టీస్ చేయొచ్చు, లేదంటే వెనక్కి వచ్చి కూడా మనం చేసే అవకాశం ఉంటుందండి. ఏదైనా ఒక ఏరియాలో స్పెషలైజేషన్ తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుందంటే. యూఎస్ అయితే మాత్రం జనరల్గా కొంచెం ఏదైతే కొంచెం మనకి బెటర్ కాలేజెస్ ఫిజియోథెరపీ కాలేజెస్ ఏదైతే మనకి యూఎస్లో ఉన్నాయో మన ఇండియన్ డిగ్రీస్ని తీసుకోరండి జనరల్గా, ఎక్సెప్ట్ వెరీ ఫ్యూ కాలేజెస్లో చదివినటువంటి విద్యార్థులు మాత్రమే తీసుకుంటారండి వాళ్ళు. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. శ్రీదేవి గారు ఏలూరు నుంచి. హలో హలో రైట్, కాల్ కట్ అయినట్టుంది సార్. యాక్చువల్గా మీరు ఇందాక చెప్పిన కాన్సెప్ట్ బాగుంది. పేరెంట్స్ అనేవాళ్ళు స్టూడెంట్కి సంబంధించి లేకపోతే వాళ్ళ పిల్లలకి సంబంధించి కూడా ఒక మ్యూజియంకి తీసుకెళ్ళో లేకపోతే ఓ పర్టికులర్ పర్సన్ గురించి మోటివేషన్ ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోమని కంపేర్ చేయడం కంటే బెస్ట్ ఈ వీడితో చూపించాలండి. అంటే చెప్తే ఎవడు ఏంటంటే మార్క్స్తో కంపారిజన్స్ చెప్తే ఇంకా బాగా ఎక్కువ చెప్తే మర్డర్ కూడా చేస్తారు పిల్లలు తల్లిదండ్రులని. మీరు ఎక్కువ చెప్పిన ఉపయోగం లేదు వాళ్ళకి తీసుకెళ్ళి కొంచెం చూపిస్తే కొంచెం బ్రెయిన్ థింక్ చేస్తే మొదలెడుతుంది వాళ్ళకి. సో అందువల్ల ఏంటంటే వీళ్ళ సమ్మర్లో కానీ లేదా హాలిడేస్లో కానీ టీవీల దగ్గర కూర్చోబెట్టడాలో లేకపోతేనేమో ఇలా ఫ్రెండ్స్తో ఇలా కాకుండా అంటే కొన్ని ప్లేసెస్కి ఏవైతే ఉంటాయో అవి తీసుకెళ్ళి చూపించగలగాలండి. మీరు ప్యారిస్ వెళ్ళి చూసి వచ్చేస్తే ఉపయోగం ఉంది. అసలు ప్యారిస్ ప్రత్యేకత ఏంటి, ప్యారిస్లో ఉన్న గ్రేట్ ఏంటి అన్నది తెలుసుకోకుండా మీరు ప్యారిస్ వెళ్ళి వచ్చాను సింగపూర్ వెళ్ళి వచ్చానని చెప్తూ ఉంటారు చాలామంది. ఎందుకు వెళ్ళాడో తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు వాడు. ఆ వెళ్ళిన ఆ ఇంపాక్ట్ ఉండాలంటే మైండ్కి ఇంపాక్ట్ పడాలి. మైండ్కి ఇంపాక్ట్ పడాలంటే ఆ దేశం గురించి ఉన్నటువంటి పూర్తిగా తెలియాలి కదండి. ఇప్పుడు అది తెలిసినప్పుడే అది మైండ్లోకి వెళ్తుంది ఆ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలకి. ఓహో ఇలాంటి ఈ కంట్రీలో ఉన్న ఇలాంటి వ్యక్తులు ఉన్నారో లేకపోతే ఇలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి లేకపోతే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఇలాంటి కాలేజెస్ ఉంటాయి అని చెప్పాలండి. ఇంతమంది వెళ్తారండి, ఎవరైనా కాలేజీలు చూపించారనుకుంటున్నారు. యూఎస్ వెళ్తారు కదా చాలామంది, తీసుకెళ్తారు ఆస్ట్రేలియా కానీ లేదా సింగపూర్ కానీ. కాలేజీలు చూడరండి, మిగతా చూసి వస్తారు, షాపింగ్ మాల్స్ అవి చూసి అవి కొనుక్కుని వస్తూ ఉంటారు అంతే వీళ్ళందరూ. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. భవ్యశ్రీ గారు హైదరాబాద్ నుంచి. హలో హలో నమస్తే అండి, ఏ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రెసెంట్ ఎంపీసీ తీసుకున్నాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, తర్వాత ఏ స్ట్రీమ్ తీసుకుంటే బాగుంటుంది అని. ఓకే, ఎంపీసీ వాళ్ళు ఏ స్ట్రీమ్కైనా వెళ్ళొచ్చండి ఇంక్లూడింగ్ మెడికల్. అసలు స్ట్రీమ్కి ఎంపీసీ వాళ్ళకి రిస్ట్రిక్షన్ లేదండి. అది అటు ఇండియాలో కానీ ప్రపంచంలో కానండి. ఈవెన్ లా కానీ డిజైన్ కానీ మెడికల్ కానీ అగ్రికల్చర్ కానీ ఈవెన్ ఫుడ్ టెక్నాలజీ కానీ అటు ఇంజనీరింగ్ సైడ్ కానీ సైన్స్ సైడ్ కానీ ప్రపంచంలో ఉన్న ఏ కోర్సుకైనా ఇంక్లూడింగ్ ఎకనామిక్స్ కానీ ఏ కోర్సుకైనా ఎంపీసీ స్టూడెంట్స్ ఆర్ 100% ఎలిజిబుల్ ఇండియా యాజ్ వెల్ యాజ్ ది అబ్రాడ్. సో అందువల్ల కోర్స్కి స్ట్రీమ్కి వెళ్ళడం అనేది అది ఇండివిజువల్ చాయిస్. అది మీకున్న స్టూడెంట్ ఎబిలిటీ బట్టి ఎలాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేయగలడు, అతనికి ఉన్న స్కోర్స్ ఎలాంటి స్కోర్స్ ఉన్నాయి, మీకున్న ఫైనాన్షియల్ ఎబిలిటీ ఏంటి, అతనికి ఉన్నటువంటి ఎబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి,
ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డిసైడ్ చేయాలని ఇట్స్ ఎ బిగ్ డిసిషన్ అనేది. బట్ ఇన్ జనరల్గా వాళ్ళు అడిగిన క్వశ్చన్కి అయితే దే కెన్ గో ఎనీ స్ట్రీమ్ అండి. అసలు ఈ స్ట్రీమ్కి లేదు అని లేదండి. జనరల్గా ఎవరైతే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కాంబినేషన్స్ ఎవరైతే చదువుతారో జనరల్గా దేనికైనా వెళ్ళొచ్చు వాళ్ళు. రైట్, నెక్స్ట్ కాలర్ తీసుకుందాం. శివ గారు అనకాపల్లి నుంచి. హలో హలో సార్, నమస్తే. నమస్తే అండి, చెప్పండి ఏ క్వశ్చన్తో ఉన్నారు? సార్ సార్తో మాట్లాడి. సార్ నమస్తే సార్. చెప్పండి. హలో చెప్పండి. సార్ నమస్తే సార్. చెప్పండి. అదే ఇప్పుడు ఐఐటి ఆఫ్రికా ఉంది కదా సార్, జంజిబార్. అవును. అదే దాని ఫీజు ఎంత, దాన్ని ఏంటి, వీడియోస్ అన్ని చూసాను సార్. మీ వీడియోస్ అన్ని నప్పే, దాంతో అంతా బాగానే ఉంది. దాని ఫీజు ఎంత, దానికి మనం పెట్టగలమా పెట్టలేమా ఏంటని ఒకసారి మీరు చెప్తారు. కాదండి, కొంచెం ప్రీమియర్ కాలేజీల్లో సీట్లు వచ్చినప్పుడు ఫీజు గురించి ఎక్కువ ఆలోచించకండి. ఎవడో బ్యాంకు లోన్ ఇస్తాడండి, అన్నీ కొంచెం మంచి కాలేజీలు కాబట్టి ఇస్తాడండి. ఫీజు కూడా వెబ్సైట్లోకి వెళ్తే మీకు కనపడుతుందండి. దీని గురించి మీరు అంత వరి ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఐఐటి జంజిబార్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు ఉంటుంది $6,000 $7,000 ఉంటుందండి. అది కొంచెం అటు ఇటు ఉన్న పెద్ద ఇష్యూ కాదండి. ఫీజు అనేది నామినల్గానే ఉంటుందండి, మరి ఎక్కువ ఫీజు అయితే వాళ్ళు ఏం పెట్టలేదండి. అంటే ఒక్కొక్క సిటిజన్కి ఒక రకంగా ఉంటుందండి. గల్ఫ్ సిటిజన్స్కి అయితే ఒక ఫీజు ఉంటుంది, ఇండియన్స్కి లేకపోతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కానీ వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది. US$లో పే చేయవలసి ఉంటుంది. ఫీజు పెట్టలేకపోవడం వల్ల చదవలేకపోవడం అనేది జరిగే పనే కాదండి. ఇప్పుడు ఐఐటి ముంబైలో మన ఎవడో సీట్ వస్తే మద్రాసులో ఫీజు లేదు కాబట్టి నేను మానేస్తానన్నాడండి. ఇవన్నీ సోషల్ మీడియాలో చేసే డ్రామాలండి. ముంబై వెళ్ళి మీరు కూర్చుంటే అక్కడ SBI బ్యాంక్ కూడా వస్తాడు, షూరిటీ ఉండదు, ఏముండదు, డబ్బులు ఇస్తాడు. 888 హైదరాబాద్ వెళ్తే బ్యాంక్ కూడా ఉంటాడు, డబ్బులు ఇస్తాడు, ఆలమనీస్ ఫండ్ ఉంటుంది, ఫుల్ ఫ్రీగా ఇస్తారండి ఐఐటి ముంబైలో. ఓన్లీ పాత స్టూడెంట్స్ ఫండ్ ఎన్నో కోట్లు ఉంది. సో అందువల్ల ఫీజు లేకపోవడం, చదవలేకపోవడం అన్న పాయింట్ ఏదైతే ఉంటుందో అది జస్టిఫై చేసుకుని, ఈగోని సాటిస్ఫై చేసుకునే విధానం తప్ప భారతదేశంలో మనకు కావాల్సింది మెరిట్, దమ్ము, సీటు కొట్టి దమ్ము కావాలి మనకు, అంతే తప్ప డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవన్నది పెద్ద పాయింట్ ఏం కాదండి. అది అసలు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. మీకు వరల్డ్లో ఎక్కడికి వెళ్ళాలి, ఈవెన్ స్టాన్ఫర్డ్ వెళ్తారా, MIT వెళ్తారా, ఎక్కడికి వెళ్ళండి, మన దగ్గర దమ్ము ఉండాలి అంతే. ఫీజు అనేది అసలు పాయింటే కాదు. ఇది చాలామందికి సీట్లు రానివాళ్ళు, లేకపోతే మామూలుగా కొంచెం ఎబిలిటీ లేనివాళ్ళు, ర్యాంకులు కొట్టలేని వాళ్ళు ఫీజు లేదని చెప్పి సాటిస్ఫై చేసుకుని నైట్ నిద్రపడడానికి ఈగో సాటిస్ఫై చేసుకునే విధానమే తప్ప అసలు మనీ అనేది నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. ఇంక్లూడింగ్ ఇండియా, మీరు IIMలో సీట్ వస్తే వితౌట్ ఎనీ షూరిటీ, IIM అహ్మదాబాద్లో, బెంగళూరులో సీట్ వస్తే మీకు బ్యాంకులో ఎవడో లోన్ ఇస్తాడు. ప్లస్ పాత స్టూడెంట్స్ అసోసియేషన్ ఫండ్ చాలా ఎక్కువ ఉందండి. ఇప్పుడు 888 హైదరాబాద్ ఉంది, విపరీత హ్యూజ్ ఫండింగ్ ఉందండి, వాళ్ళే ఇస్తారు. అసలు లోన్ కూడా అక్కర్లా. లోన్ ఇప్పుడు 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 ఐఐటి మద్రాసులో జాయిన్ అయ్యారండి, ఓల్డ్ అసోసియేషన్ ఫండ్ ఉంది, ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చారు, ఫిల్అప్ చేస్తున్నారు అందరూ. వాళ్ళు ఫండింగ్ వస్తుంది, బ్యాంక్ కూడా ఇస్తాడండి. సో ప్రీమియర్ కాలేజీలో వచ్చినటువంటి విద్యార్థులకు బ్యాంక్ వాళ్ళు నమ్ముతారండి, ఇటు దేనికైనా పనికొస్తాడు రా బాబు అని. అలాగే అబ్రాడ్ వెళ్ళినా కూడా అంతేనండి. మీరు UK వెళ్ళారండి, ఏదో కాలేజీకి వెళ్ళారండి, లోన్ ఎవడో ఒకటి ఇస్తాడు అక్కడ, ఇంట్రెస్ట్ తక్కువ రేటుకి. సో ఫీజు బట్టి నువ్వు నేను ఐఐటి జంజిబార్కి వెళ్తాను అన్నది తప్పు. సీటు కొట్టేస్తే ఏదో మార్గం దొరుకుతుంది, సీటు కొట్టి నాకు కనపడు, నేను పంపిస్తానులే. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. స్వప్న గారు సూర్యాపేట నుంచి సిద్ధంగా ఉన్నారు. హలో స్వప్న గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. ఎక్స్క్యూజ్ సార్. సార్ బాబు ఇప్పుడు 10th చదువుతున్నాడు సార్. ఇక్కడ ప్రీవియస్ స్కూళ్ళలో టాప్ మంచి కొంచెం బాగానే చదువుతుండే, క్లాస్ కొంచెం చూస్తుంటే వెళ్ళిన తర్వాత కొంచెం బాగా హాస్టల్ వెదర్ లో ఉంచినాము. 9th to 10th వరకు హాస్టల్లోనే ఉంటున్నాడు. మేమేమో ఐఐటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్. ఆ పిల్లని ఏ విధంగా మోల్డ్ చేసుకోవాలనేది కొంచెం సజెస్ట్ చేయండి సార్. కాదండి, ఇప్పుడు 10th అయింది, 11th లోకి వస్తున్నాడా? కొంచెం ఫిజిక్స్ లో డౌన్ అవుతున్నాడు, ఫిజిక్స్ లో వస్తే మ్యాథ్స్ లో డౌన్ అవుతున్నాడు. ఏ క్లాస్ అండి? ఏ క్లాస్? 11వ తరగతా? 10th క్లాస్ సార్. ఇప్పుడు 10th చదువుతున్నాడు. ఎక్కడ చదువుతున్నాడు? కేకేఆర్ గౌతంలో చదువుతున్నాడు సార్, గుడివాడలో. గుడివాడ అండి? అవును సార్. ఓకే, గుడివాడ అంటే స్టేట్ బోర్డు. అవును సార్, స్టేట్ బోర్డు. ఓకే, అక్కడ వాళ్ళు జనరల్గా ట్రైనింగ్ ఇస్తారు కదా, వాళ్ళకి మార్క్స్ రావట్లేదా? అవును సార్, మార్క్స్ బాగా కొంచెం డౌన్ వస్తున్నాయి, బాగా తక్కువగా వస్తున్నాయి. మేము ఏంటి ఇది అని అంటే నాకు కొంచెం అర్థం అవ్వట్లేదు అనే విధంగా అంటున్నాడు. మళ్ళీ నేను చెప్పిన తర్వాత ఇమ్మీడియట్ గా 1-2 months లో మళ్ళీ కవర్ అవుతున్నాడు. మేము కొంచెం సజెస్ట్ చేయడం అంటే అతన్ని గైడెన్స్ చేయడం, మేము డౌన్ అయినాము అని అంటే బాబు డౌన్ అవుతున్నాడు. మీరు డౌన్ అవ్వకండి, మీరు గైడ్ చేయండి, అందులో సొల్యూషన్ ఏముంటుంది. మీరు గైడ్ చేయడం మానేయడం ఏముంది, గైడ్ చేయండి. మరి పేరెంట్స్ పని అది కదా, ఇంక వేరే పనే ఉంటుంది. డబ్బులు సంపాదించితే ఉపయోగం ఉంది, 4 రోజుల్లో లెగ్గొట్టి అవతల పడేస్తారు వాళ్ళు. అది కాదండి, తల్లిదండ్రులు చదువుకున్న వాళ్ళు గైడ్ చేయగలిగే పరిస్థితి ఉంటే గైడ్ చేయండి. ఇప్పుడు అతను డౌన్ అవుతున్నాడు అంటే మరి అతనికి ఈ క్లాస్ చెప్తుంటే అతనికి అర్థం కావట్లేదా, లేకపోతే వీళ్ళకి డెరివేషన్స్ లేకపోతే మా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ రాదండి. ఈ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్లో చేసి తప్పు ఏంటంటే చిన్న చిన్న బ్యాచ్ల్లో ఈ కేకేఆర్ గౌతమనే కాదండి, అందరూ నారాయణ చైతన్య వాళ్ళు చేసి పని ఏంటంటే ఫిడ్జీల్లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్ టిక్లు పెట్టడం నేర్పిస్తారు వాళ్ళకి 9th 10th వాళ్ళకి. ఇలా టిక్లు పెట్టి దేనికి పనికి రాకుండా పోతారు వీళ్ళు. అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కూడా బట్టి కొడుతూ ఉంటారు వీళ్ళు.
అంటే జనరల్గా కొంచెం ప్రీమియర్ బ్యాచెస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి కొంచెం థియరిటికల్గా కాన్సెప్ట్స్ డెరివేషన్ చెప్పడం, అలా ఫార్ములా ఎలా వచ్చింది అలా కాన్సెప్చువల్గా చెప్తారండి. అతను ఏ బ్యాచ్లో ఉన్నాడో అతనికి ఉన్న టీచర్ బట్టి ఆధారపడి ఉంటుంది. అటు ముందే వస్తమాన ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు ఇచ్చి ప్రాక్టీస్ చేయమన్నారు అనుకోండి, పెద్ద పెద్ద పుస్తకాలు ఇచ్చి ఇంకా కాన్సెప్ట్స్ అనేవి రావు. అందువల్ల స్టూడెంట్ని మరి నేను చూస్తే తప్ప నేను చెప్పే పరిస్థితిలో ఉండదు. నేను చూసి కొంచెం అనాలిసిస్ చేస్తే చెప్పగలను. ఇట్స్ జనరల్ క్వశ్చన్ అండి అది. బట్ ఆ స్టూడెంట్ స్పెసిఫిక్గా నేను ఆన్సర్ చెప్పాలంటే అట్లా నేను చెప్పలేను, నాకు తెలియదు. బట్ ఇన్ జనరల్గా వాడు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువగా చేస్తున్నాడు అంటే మాత్రం మీరు చెప్పిన ప్రాబ్లం ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో కాన్సెప్చువల్గా అండర్స్టాండింగ్ సైన్స్ స్క్వేర్ ప్లస్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ఎలా వచ్చి ఆ ఫార్ములా ఎలా వచ్చిందో తెలియాలి అడిగి. ఆ ఫార్ములా తెలియలేదు అనుకోండి, ఇంకా దేనికి పనికి వస్తాడు, దేనికి పనికి అంటే ఐఐటీ లాంటి దానికి పనికిరాడు, వేరే దానికి పనికి వస్తాడు, అది వేరే విషయం పక్కన పెట్టండి. సో అందువల్ల ఏంటంటే అతను టీచర్ ఏ స్టైల్లో చెప్తున్నాడో వీడు ఏ స్టైల్లో దాన్ని ఇన్ని అర్థం చేసుకుంటున్నాడు అన్న దాన్ని బట్టి ఇతని పెర్ఫార్మెన్స్ ఆధారపడి ఉంటుంది అంతే. టీచర్ రాంగ్ స్టైల్లో చెప్పినా ఇతను రాంగ్ స్టైల్లో దాన్ని హ్యాండిల్ చేసినా కూడా మీకు రిజల్ట్ అనేది పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉండవండి. Right, thank you so much Dr. Satish garu for being here and explaining about all this. Once again thank you so much. So చూశారు కదా, ఇది వాల్టీ ప్రైమ్ 9 విద్యా ఉద్యోగ అవకాశాల కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.